హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో భాగంగా ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటాలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేజ్ 2 కౌన్సిలింగ్కు సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థుల సంఖ్యను ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏ కళాశాలలో సీట్లు పెరిగాయో ఆ కళాశాలల లిస్టు, ఎన్ని సీట్లు పెరిగాయో ఆ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు ఆ 2 కళాశాలల్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేసేది ఏమిటంటే, పెరిగిన సీట్లు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకుముందు ఫ్రీ ఎగ్జిట్ అయిన అభ్యర్థులు మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు 61 మంది ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు. ఆ 61 సీట్లు కూడా విద్యార్థులకు రెండో రౌండ్లో అందుబాటులోకి వస్తాయి. ఆల్రెడీ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ 75 మంది ఉన్నారు. 75 మంది ఈ 61 మంది మొత్తం 136 మంది 136 సీట్లు ఆల్రెడీ అందుబాటులో ఉంటే రెండో రౌండ్కి కొత్త మెడికల్ కళాశాలలో మరియు పెరిగిన సీట్లు లిస్ట్ రిలీజ్ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఏయూ రీజన్లో 26 సీట్లు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం కన్వీనర్ కోటాలు. అన్నాగౌరి మెడికల్ కళాశాల కొత్త కళాశాల ఎస్వియు రీజన్కి కొత్తగా మెడికల్ కాలేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. పర్మిషన్ వచ్చింది. 100 సీట్లుంటే 50 సీట్లు కన్వీనర్ కోటాలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి రెండో రౌండ్కి. అదేవిధంగా శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 200 సీట్లకి 150 నుండి 200 సీట్లకి పెంచడం జరిగింది. ఒంగోలులో 120 నుండి 150కి పెంచితే 150 నుండి 200కు శాంతిరామ్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచారు. అంటే 50 సీట్లు పెరిగాయి. అందులో 25 సీట్లు కన్వీనర్ కోటాలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఎస్వియు రీజన్లో 75 సీట్లు, ఏయూ రీజన్లో 26 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి రెండో రౌండ్కి. ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 35వ కళాశాల 36వ కళాశాలగా, అంటే మేల్ విద్యార్థులకు పురుషుల విభాగంలో 35వ మెడికల్ కళాశాలగా అన్నాగౌరి మెడికల్ కాలేజీ. ఇంతకుముందు ఆల్రెడీ 1 టైం వెబ్ ఆప్షన్స్ కళాశాల ప్రయారిటీ పెట్టుకున్నారు. ఇప్పుడు 35వ కళాశాలగా అన్నాగౌరి కళాశాల యాడ్ చేయటం జరిగింది. ఫిమేల్ కేటగిరీకి 36 మెడికల్ కళాశాలగా అన్నాగౌరి మెడికల్ కళాశాల యాడ్ చేయటం జరిగింది. కాబట్టి ఇంతకు ముందు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు ఈ కళాశాలల ప్రయారిటీ, ఈ కళాశాలలో సీట్ కావాలంటే ఫ్రంట్లో పెట్టుకుంటారా బ్యాక్లో పెట్టుకుంటారా అది మీ ఇష్టం. ప్రయారిటీ ప్రకారం మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో మీరు ప్రయారిటీ ఈ కళాశాలలో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పెరిగిన సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. 75 సీట్లు ఎస్వియు రీజన్లోను, 26 సీట్లు ఏయూ రీజన్లోను అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని మీరు ప్రయారిటీ ప్రకారం కరెక్ట్గా మీరు పెట్టుకుంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయని విద్యార్థులకు, ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులకు రెండో రౌండ్లో అవకాశం ఉండదు. కాబట్టి విద్యార్థులకు అది గమనికగా మీరు తీసుకోవాలి. ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయని, ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులకు అవకాశం ఉండదు. ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కు అప్గ్రేడేషన్ ఉంటుంది. ఆల్రెడీ రీటైన్ ఆప్షన్ ఉపయోగించుకున్న విద్యార్థులకు అదే కళాశాలలోనే వాళ్ళు కంటిన్యూ అవుతారు. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా షెడ్యూల్ చేసి 26వ తేదీ నుండి, అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 28వ తేదీ సెప్టెంబర్ సాయంత్రం 6 గంటల వరకు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీ లాగిన్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా జాగ్రత్తగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. జై హింద్.